నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14న ఖరారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి పెద్దలకు ఉంటుందని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్ నందు నాదెండ్ల మనోహర్ వాకర్స్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గతంలో తన పరిపాలనను అందరూ చూశారని, తెనాలిని ఏ విధంగా అభివృద్ధి పరిచింది, ప్రణాళికతో ఏ విధంగా పాలన సాగించింది అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇంకా తెనాలిని అభివృద్ధి చేయాల్సి ఉందని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో తెనాలిని అభివృద్ధి పరిచే విషయంలో వాకర్స్ సహకారం అవసరమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో అధికారులుగా వ్యవహరించిన వ్యక్తులే కాకుండా పౌరులుగా ప్రతిరోజు మీరు అనేక సమస్యలపైన మీకున్న అవగాహన, మీరు ఎంతోమంది సామాన్యులతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మీతో షేర్ చేసిన కొన్ని అంశాలు మీలాంటి పెద్దల ద్వారా తప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక మంచి ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవచ్చు. నేను గతంలో ఏం చేశానో మీ అందరూ చూశాను. చేయాల్సింది చాలా ఉంది, చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే తెనాలికి ఒక అద్భుతమైన చిరునామాగా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ఈ ప్రాంతంలో మనం కొంచెం మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే ఆటోమేటిక్గా దాని ద్వారా డెవలప్మెంట్ ఒక ఎకనామిక్ మోడల్గా మారుతుంది తెనాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేశాం. నేను సభాపతిగా ఉన్నప్పుడే గురిపాలెం డంపింగ్ యార్డ్కి వెళ్ళి వారం రోజులు నేను స్వయంగా అక్కడ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం దాన్ని మ్యాపింగ్ చేయించి గ్రిడ్గా ఏర్పాటు చేసుకుని 7 గ్రిడ్స్ తయారు చేసాం. మండే నుంచి సండే వరకు. సో ప్రతిరోజు మనం కలెక్ట్ చేసే చెత్తని ఆ రోజుకి సంబంధించిన గ్రిడ్లోనే డంప్ చేసేటట్టు అక్కడ ఉన్న ఆ రోజులో కూడా కొంతవరకు బాగా పెరిగిపోయింది. ఆ చెత్తంతా తరలించి ఫ్లాట్గా చేసి నేను ఒక ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు మళ్ళీ ఒక పెద్ద కొండలాగానే మారిపోయింది అక్కడ డంపింగ్ యార్డ్. మీరు ఇందాక అన్నట్టు వాస్తవం. అసలు అక్కడ ఎట్లా మీరు వాక్ చేయగలుగుతున్నారో నాకే తెలియదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాత చెట్లు కూడా తీసుకొచ్చి, వయసుగల చెట్లు తీసుకొచ్చి కడియం నుంచి అక్కడ కొన్ని చెట్లు కూడా మనం నిర్మాణం పాతి భవిష్యత్తులో మనకి ఒక మంచి గార్డెన్ లాగా తయారు చేద్దామని ఒక మంచి ప్రణాళికతోటి అవి కూడా చేసాం. పనులు ప్రారంభమైన తర్వాత నాకు సమాచారం వచ్చిందంటే 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఏదో వీళ్ళు డ్రా చేశారు, కానీ ఎక్కడ కూడా దానికి ఉపయోగపడగల లేదు. అదేవిధంగా చర్చిపేటలో గోపినేని ఉమ్మ గారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె ఇండోర్ స్టేడియం నిర్మాణం గురించి పాపం చాలా కష్టం చేశారు, నిధులు తీసుకొచ్చారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. దాని గురించి కూడా నేను పర్టికులర్గా మన తెనాలి ఇండోర్ స్టేడియం ఉండాలనే ఉద్దేశంతో నిధులు తీసుకొచ్చి లోపల బ్యాడ్మింటన్ కోర్ట్స్ మనం ఏర్పాటు చేసే విధంగా అక్కడ కూడా వాకర్స్కి అమరావతి కాలనీలో ఆ ప్లాట్స్లో ఒక సదుపాయం కల్పించాలనే ప్రయత్నం చేసే రోజు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుని మనం ముందుకు వచ్చాం. నేను నిజంగానే మీకు మాటిస్తున్నాను, చంద్రబాబు పార్క్ మీరు చూశారు ఏ విధంగా మాకు మార్పు తీసుకొచ్చాం. అదేవిధంగా ఐతానగర్ పార్క్ని ఖచ్చితంగా రేపటి రోజున ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపే ఆ ఐతానగర్లో ఉన్న ఆ పార్క్ను కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ మీకు ఉపయోగపడే విధంగా తప్పకుండా చేస్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను. కరెక్ట్గా 9 గంటలంటే మరి మనోహర్ గారు మరి కరెక్ట్ టైంకి వచ్చారు. వారి మరి 9 గంటల రావడంలోనే ఇక్కడ మనకు అర్థమవుతుంది వారి డిసిప్లిన్ కానీ ఇది కానీ. మరి ఇంతకుముందు కూడా మనం చూసాము, మరి 9 అంటే అది 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు. మరి చాలా ఇబ్బంది పడ్డాం మనందరం కొన్ని మీటింగ్లో. మరి అట్లాగే మరి ఈ విధంగా కనుక వారు చెప్పిన టైంకి ఇట్లా వచ్చినందువల్లే వారు ముందు కూడా వారు చెప్పిన వాగ్దానాలు కానీ ఇంకా ఏవైనా కానీ అన్ని నెరవేర్చాలని వారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతూ
నాదెళ్ల మనోహర్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సఖ్యత ఉన్నది. ఇద్దరు 5-6 ఏళ్ళు తేడా, కానీ ఆయనకి 63 వీరికి 58. ఎందుకంటే ఇద్దరు నాకంటే చిన్నవారు కాబట్టి ఇద్దరు ఆత్మీయులు కాబట్టి వాళ్ళిద్దరిని సమన్వయం చేసే చంద్రశేఖర్ గారు, ఆయన చాలా మంచివాడు. ఆయన పార్లమెంట్ ఎలాంటి మన అదృష్టం. వీళ్ళిద్దరినే కాకుండా ఈ 7 నియోజకవర్గాల్లో అందరినీ గెలిపించే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ దురిపాలు. బాగా మనం పడే కష్టాలు చూసి అక్కడ అమెరికాలో బాధపడి వచ్చి లక్షలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి 7గురిని గెలిపించే బాధ్యత, వీళ్ళిద్దరిని సమన్వయం చేసే బాధ్యత మన కార్యకర్తల మీద. కార్యకర్తలు వచ్చి మనోహర్ గారికి పనిచేయాలి, చేస్తున్నారు, చేయాలి, ఇంకా చేయాలి. అట్లాగే ఓట్లు చివరిలో కూడా ఓట్ల దగ్గర జగన్ మోసం చేస్తాం. బూత్ వర్కర్స్ కూడా చెప్పారు రామారావు గారు. ఆ బూత్ వర్కర్స్ స్థాయిలో సరైన పొరపాట్లు జరగకుండా సరైన పద్ధతుల్లో జరగాలి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం నిర్వహించనున్నారు. తెనాలి కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజీ ఆవరణలో మంగళవారం సాయంత్రం 5:30 నుండి ఉగాది పంచాంగ శ్రవణం జరపబడునని పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావుజుల పురుషోత్తమ శర్మ తెలిపారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జీవీఎల్ఎన్ చార్యులచే సందేహాలకు సమస్యలకి పరిహారం చెప్పబడుతుందని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, బొద్దు వెంకటేశ్వర్లు, చెన్నాప్రగడ శ్రీనివాస్, కావూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్ధక్యానికి అతీతమైన కాలపురుషుడు శోభకృతనామ సంవత్సరం నుంచి మరి ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరూ క్రోధంతో కానివ్వండి, కక్షలు కార్పణ్యాలు లేకుండా ఆనందంతో ఉండాలని కోరుకుంటూ ఎల్లుండి ఉగాది పర్వదినాన తెనాలి తాలూకా జూనియర్ కాలేజీ ఆవరణలో సాయంత్రం 6 గంటలకి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. విశేషమైన ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణంలోని యావత్తు ప్రజానికం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేవలసిందిగా కోరుతున్నాము. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉగాది పంచాంగాన్ని ఉచితంగా అందించడం పడుతుంది. ముఖ్యంగా భారతావని గర్వించదగ్గ ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ జీవీఎల్ఎన్ ఆచార్యుల గారు ఈ కార్యక్రమానికి పంచాంగ పఠనం కావిస్తారు. మనందరం శ్రవణం చేద్దాము. మరి ముఖ్యంగా జీవీఎల్ఎన్ ఆచార్యుల గారు ఆ రోజున పంచాంగ పఠనం కార్యక్రమం అయిన వెంటనే మరి లైవ్ జ్యోతిష్కం కూడా పెడుతున్నారు. మనం మన డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పగానే మన సమస్య ఏంటి అని చెప్పగానే ఆయన వెంటనే దానికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్ యథావిధిగా తమ కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి 9వ తేదీన తాలూకా జూనియర్ కళాశాలలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పంచాంగ పఠన శ్రవణ కార్యక్రమాల్లో తెనాలి పరిసర ప్రాంతాలు, తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని తమ తమ రాశిలో గోచార ఫలితాలు, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు సూచించినట్లుగా మరి వారి వారి యొక్క సమస్యలను, వ్యక్తిగత సమస్యలను జీవీఎల్ఎన్ ఆచార్య వారి దృష్టికి తీసుకొస్తే వారు పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారు. ఈ పంచాంగాన్ని మనం ఎందుకు శ్రవణం చేయాలనే దానికి పెద్దలు చెప్పారు. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల గోదానం చేసినటువంటి, గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. తిథి వార నక్షత్రాలు శ్రవణం చేయటం వల్ల ఆయుష్ కలుగుతుంది. కనుక ఇటువంటి సర్వశుభాలని కలిగించే ఈ పంచాంగ పఠన శ్రవణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజలు ఎప్పుడూ రాష్ట్ర ఉన్నతిని, అభివృద్ధిని ఆశిస్తారు, అంతేకాని మరకల పాలన కాదని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మండూరు పెదగాదెలవరలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపే దక్షత, సమర్థత, పరిపాలన పటిమ, ముందు చూపు కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అలాంటి చంద్రబాబు నాయుడుకి సీఎం పీఠం ఎక్కే అర్హత ఉందని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయానికి వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పాలనలో సంక్షేమం, అభివృద్ధి పాలన విరాజిల్లితే జగన్ పాలనలో ఫ్యాక్షనిస్ట్ కసాయితనానికి రాష్ట్రాన్ని బలి తీసుకున్నారని అన్నారు. ఉన్న రోడ్లు కూడా చెరువులుగా మార్చాడని, జగన్ పాలనలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని, రైతు, విద్యావంతుల బాధలు వర్ణనాతీతం, వీరు జగన్కు ఎందుకు అధికార పగ్గాలు అప్పగించారని బాధను వ్యక్తం చేస్తున్నారని, ఇప్పుడు జగన్కి అమ్మ, చెల్లి, బాబాయి అక్కర్లేదు, దోపిడీ ఒకటే పరమావధి పాలనగా సాగించాడు. వ్యవస్థలతో ఆడుకుంటూ తన క్రూరమైన పాలనతో పైశాచికానందం పొందుతున్నాడని, ఈ పాలనకు శాశ్వత ముగింపు పలికి సంక్షేమం, అభివృద్ధి పదంలో నడిచే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలని ఆయన కోరారు. ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 4వ సారి ఎమ్మెల్యేగా
మీ ముందుకు పోటీ చేస్తూ రావడం జరిగింది. అపూర్వమైన ఆదరణ ఆప్యాయత చూపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నీరు మండలంలో ఒక కంచుకోటగా ఉంది. సర్పంచ్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయురాలు శ్రీమతి కల్లూరి రమాదేవి గారు మా అందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా కుమారుడు బాబీ గారు, ఇతర మిత్ర బృందం అనేక మంది ఈ రోజు పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా పార్టీలోకి. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతా ఉంది. ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక నేరస్తుడు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి పదవిలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత గల పౌరులుగా అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ అనుకూల ఓటు మరి చీలకూడదని చెప్పి, వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఇద్దరం కూడా ఉమ్మడిగా మేము ముందుకు వస్తా ఉన్నాం. ఈ రోజు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో టీడీపీ జనసేన నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా టైమ్స్ స్క్వేర్లో తెనాలి పెదరావూరుకి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే నాదెండ్ల మనోహర్ అంటూ టైమ్స్ స్క్వేర్లో భారీ స్క్రీన్పై నాదెండ్ల మనోహర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రదర్శించారు. విద్యుత్ కాంతుల వెలుగుతో ఉన్న ఫోటోలను అమెరికన్లు ఆసక్తిగా తిలకించారు. ఈ నెల 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ఈ నెల 3వ తేదీన తెనాలి పర్యటన జరగాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడటంతో పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో 14వ తేదీ ఆదివారం పవన్ కళ్యాణ్ తెనాలి వస్తున్నట్లు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన, టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 3వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఈ రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు. తెనాలికి ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం. సమయం 4ంటికి తెనాలికి చేరుకుంటారు. అదేవిధంగా 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురవైదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా, ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా, ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నామో, ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం. దానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు, వారి సహకారం ఎంతో అవసరమని భావిస్తూ ఇప్పుడు చిన్న విరామం.